తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేస్తోంది. మొత్తం 17 స్థానాల్లో 15 వరకు కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ కి అడ్డాగా మారిన మెదక్పై ప్రత్యేక గురి పెడుతోంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ పోటీ చేయకుంటే మాజీ పోలీస్ అధికారి వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తారని టాక్. అయితే ఎవరు పోటీ చేసినా సులువుగా మెదక్ని గెలవగలమని గులాబీ పార్టీ భావిస్తోంది. అందుకే సీఎం రేవంత్ మెదక్పై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. మెదక్లో బీఆర్ఎస్ ని ఓడిస్తే ఆ పార్టీ శ్రేణుల స్థైర్యాన్ని మరింత దెబ్బ కొట్టగలమని కాంగ్రెస్ సైతం భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ ను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేశారు. ఇక్కడ బీజేపీ విజయం సాధించినా కేసీఆర్ ఓటమిలో రేవంత్ పాత్ర ఉంది. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని మెదక్లో అమలు చేయడానికి రేవంత్ ప్రణాళిక రచిస్తున్నారు. బీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మెదక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 బీఆర్ఎస్ గెలిచింది. మొత్తంగా 2 లక్షలకు పైగా మెజార్టీ కారు పార్టీకి ఉంది. అయినా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న తమని ప్రజలు ఆదరిస్తారని రేవంత్ భావిస్తున్నారు. మెదక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మెదక్ అసెంబ్లీలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 3 లక్షలకి పైగా ఓట్ల మెజార్టీతో ఈ సీటు సొంతం చేసుకుంది. ఈసారి అదే రిపీట్ అవుతుందని గులాబీ దళం ధీమాగా ఉండగా కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ తరపున మైనంపల్లి హనుమంతరావును బరిలో దించాలని చూస్తున్నారు. మైనంపల్లి కూడా మెదక్ ఎంపీ సీటు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ కు బలమున్న స్థానాల్లో పట్టు సాధించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ లోకి వలసలు ప్రోత్సహిస్తున్నారు. పటాన్ చెరువులో బలమున్న నీలం మధును కాంగ్రెస్ చేర్చుకున్నారు. అలాగే ఇతర సెగ్మెంట్లలోని చేరికలు ప్రోత్సహిస్తున్నారు. మెదక్ బాధ్యతలు బీఆర్ఎస్ తరపున హరీష్ రావు చూసుకుంటున్నారు. అందుకే హరీష్ కి చెక్ పెట్టేలా మైనంపల్లి స్కెచ్ రెడీ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.